అందరం మళ్ళీ బెంగుళూరు వెళ్ళాము ఒక చిన్న పని మీద. సో అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ శ్రీ వాళ్ళు, వంశీ అన్న వాళ్ళు బెంగళూరులోనే ఉంటారు. ఇంక అందరం కలిసాము. ఈవినింగ్ అలా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నాము. నేను చాలా రోజులు అయిపోయింది. లాపినోస్ పిజ్జా నాకు చాలా ఇష్టం. హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా బాగా తినేదాన్ని. బట్ మిస్ అవుతున్నానని చెప్పి ఫస్ట్ వెళ్ళగానే పిజ్జా ఆర్డర్ పెట్టుకొని తినేసాము. తిన్న తర్వాత బయటకు వెళ్ళాము డిన్నర్కి. సో డిన్నర్కి ఒక రెస్టారెంట్ అందని అనుకుంటాను. బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. ముద్ద, చట్నీ, ముద్ద, నాటుకోడి పులుసు అనమాట. క్రేజీ ఉంది అసలు. మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు జస్ట్ లింక్ ఫర్ ద రెస్టారెంట్ ఆర్ డిఎం ద రెస్టారెంట్ డీటెయిల్స్ అని పెట్టండి, నేను మీకు కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తాను అనమాట. సో దాని తర్వాత మేము క్రీమ్ స్టోన్కి వెళ్ళాము. కాదు సారీ కార్నర్ హౌస్కి వెళ్ళాము అనమాట ఐస్ క్రీమ్ తినడానికి. సో డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అలా తింటూ ఉన్నాము. మేము కలిసామంటే డే నైట్ ఏం ఉండదు, ఇంక వెళ్తూ ఉంటుంది అంతే. టైం అది అరౌండ్ 11:30 or 12 అయింది అనమాట. సో అలా తింటూ డిఫరెంట్గా ఫ్లేవర్స్ తింటూ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. శ్రీవంశీ అన్న వాళ్ళకి బాగా ఐడియా ఉంది ఇక్కడ ఏ ఫుడ్ బాగుంటుంది బెంగళూరులో అని. సో అక్కడ అన్నీ చెప్తున్నారు అనమాట, ఇది బాగుంటుంది అన్నట్టుగా. ఇంకా నైట్ మేము సరదాగా కాసేపు కూర్చొని కొన్ని గేమ్స్ ఆడుకుంటూ ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము. శ్రీనాథ్ అయితే మిస్ అయ్యామన్నమాట, తను ఆస్ట్రేలియాలో ఉన్నాడు. తను కూడా ఉంటే బాగుండే అని అనుకుంటూ ఉన్నాము. ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో శాండ్విచ్ ఏమో తినేసి లంచ్కి వెళ్ళామన్నమాట. లంచ్కి ప్లేస్ నేను మర్చిపోయాను యాక్చువల్లీ. బట్ దోశ, చికెన్ పులుసు, చికెన్ బిర్యానీ అయితే దొన్నె చికెన్ బిర్యానీ అంటారు కదా బెంగళూరులో, చాలా బాగుంది. నేను తినలేదులేండి బట్ మా పేరెంట్స్ వాళ్ళు తినారు. ఆ రోజు ఫ్రైడే అందుకే నేను తినలేదు. బట్ టేస్ట్ చాలా బాగుందని శ్రీ అయితే చెప్తుంది. ఎప్పుడు వచ్చినా వాళ్ళు తింటారంట ఇక్కడే ప్లేస్లో. ఓకే గైస్, సీ యు ఇన్ మై నెక్స్ట్ రీల్. బాయ్.